మనం కొనియాడుతున్న దేవుడు చాలా గొప్ప దేవుడు. ఆయనకున్న అనేకమైన పేర్లలో ఒక పేరు ఏంటంటే అంటే ఆశ్చర్యకరుడు అన్న పేరుంది ఆయనకి. ఏం పేరండి? కొంచెం గట్టిగా చెప్పండి, ఏం పేరు ఆయనకి? ఎందుకు ఆ పేరు వచ్చి ఉంటుంది అంటారు? ఎవరైనా చెప్పండి మామూలుగా మీకు తెలిసిన ఆలోచన ప్రకారం. ఆశ్చర్యకరుడు అనే పేరు ఎందుకు వచ్చి ఉంటుంది ఆయనకి? ఆయన వాయిస్ వెనక దగ్గర బాగానే ఉంది కదా, తక్కువేం లేదు కదా. ఓకే, ఏం పేరు ఆయన పేరు? ఆశ్చర్యకరుడు అన్న పేరు ఉంది ఆయనకి. ఆశ్చర్యకరుడు అనే పేరు ఎందుకు వచ్చి ఉంటుంది మీరు చెప్పండి క్యాజువల్గా ఆలోచించి. వెరీ గుడ్. ఆయన ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు కాబట్టి. ఎవరు? దేవుడు. ఏమండి మీ అందరిని అడుగుతుంది చెప్పండి, దేవుడు ఆశ్చర్య కార్యాలు చేశాడా చేయలేదా? చెప్పండి. చాలా చేశాడు. మనకు తెలిసిన చరిత్రను ఆలోచించుకుంటూ వస్తే ఐగుప్తులో ఇశ్రాయేలీయులు బానిసలుగా ఉన్నారు. ఎక్కడ? ఐగుప్తులో. విచిత్రం ఏంటంటే 10 రకాల తెగుళ్ళు పంపాడు. 1 కాదు 2 కాదు. ఎన్ని రకాలు చెప్పండి అమ్మ? ఎన్ని? 10. కానీ విచిత్రం చెప్పనా, అక్కడున్న ఐగుప్తులందరికీ ఆ తెగుళ్ళు వచ్చాయి కానీ ఎవరికి రాలేదు? ఇశ్రాయేలీయులకి రాలేదు. ఆశ్చర్యమే కాదా? చెప్పండి, ఆశ్చర్యమే కాదా? ఆశ్చర్యమే. వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తే ముందే రెడీగా పెట్టించలే, వాళ్ళ కళ్ళ ముందే సముద్రాన్ని 2 భాగాలు చేశాడు. ఎవరో చెప్పండి మీరు, ఎవరు? అది కూడా ఆశ్చర్యమే కాదా? మీ ఇంకలా ఒకటి చెప్పుకుంటూ వెళ్ళిపోతే 1 కాదు 2 కాదు, ఆయన చేసిన పనులెన్నో. వీళ్ళ జీవితాల్లోనే కాదు మన జీవితాల్లో కూడా ఆయన చేసిన ఆశ్చర్యాలెన్నో. విచిత్రం చెప్పనా, ఆయన చేసిన వీటన్నిటికీ ఒక ప్రార్థనతో కాదు, ఎంత కృతజ్ఞత చెల్లించినా ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేం. అంత గొప్ప కృప కలిగిన దేవుడు, అంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు. అయితే అంత కృతజ్ఞత భావము గల దేవుడు మన పట్ల కూడా ఒక చక్కటి ఆలోచన కోరుతున్నాడు. ఏంటి ఆలోచన చూద్దాం. అందరూ తీయండి లూకా సువార్త 6వ అధ్యాయం. అందరూ తీద్దాం లూకా సువార్త 6వ అధ్యాయం. ఈ పాస్టర్ గారిని తర్వాత ఎక్కిద్దాం మైకు ప్లీజ్. దయచేసి ఎవరినైనా ఆయన దగ్గర వేసుకోండి. కూసేపు నాకు ఇవ్వకండి, నా దగ్గర ఉంచకండి. ఎందుకంటే అస్సలు మంచోడు కాదు, మరలా చెప్తున్నానమ్మా. 6వ అధ్యాయం లూకా సువార్త. మీరందరూ అలా చూస్తున్నారంటే చిన్నప్పుడు నువ్వేమైనా మంచోడువా అన్నట్టు చూశారు, నాకు అర్థమై మీ చూపులు. కానీ ఇప్పుడు మంచోడే కదా. దయచేసి ఆయన దగ్గర పెట్టుకోండి. 6వ అధ్యాయం లూకా సువార్త 35వ వచనం నుంచి చదువుతాం. 35వ వచనం నుంచి. మీరైతే ఎట్టివారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చెయ్యండి, అప్పు ఇయ్యండి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును. వెరీ గుడ్. ఇక్కడ నుంచి చూడండి, మాట చాలా జాగ్రత్తగా చూసే ప్రయత్నం చేయండి. మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. ఆయన ఎవరో? ఆ సర్వోన్నతుడు. మీరు బాగా వినాలి. మీరు సర్వోన్నతుని కుమారులు కాబట్టి ఆ సర్వోన్నతుడుకున్న అలవాటు ఏంటంటే కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఎలా ఉన్నాడంటండి అంటే కృతజ్ఞత కలవాడిగా ఉన్నాడు ఆయన. ఎవరి పట్ల? ఆయన పట్ల కృతజ్ఞత చూపని వారి పట్ల కూడా. ఏమండి నేను అడుగుతున్నాను, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా, లోకంలో ఆయనను ప్రేమించిన వాళ్ళు కూడా ప్రేమిస్తున్నాడా? ఆయన ప్రేమించిన వాళ్ళు కూడా ప్రేమిస్తున్నాడా? చెప్పండి. ఒకవేళ ప్రేమించలేదనుకోండి, సూర్యుడు ఎవరికే రావాలి? మందాకే రావాలి. అవునా? గాడాల్లోనే వస్తుందా? మన పేటలోనే సూర్యుడు? వేరే పేటలో కూడా వస్తుందా? వేరే పేట అంటారు ఏంటంటే మొత్తం అంతా వస్తుంది. అవునా కదా? వర్షం అందరికీ, గాలి అందరికీ, ఈ వనరులు వసతులు అందరికీ. అంటే ఆయన ప్రేమ అందరికీ కలుగుతుంది. ఎందుకంటే ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల కూడా ప్రేమ కలిగి ఉన్నాడంట. ఎవరు చెప్పండి అమ్మ, ఎవరు? నిజంగా ఎంత గొప్ప మనసున్న దేవుడు చూడండి మన దేవుడు. ఆయన కృతజ్ఞత లేని వారిని కూడా ప్రేమించే కృతజ్ఞుడు. అయితే ఆ మనసు ఆయనకుందని మనకెందుకు చెప్తున్నాడు? ఆయనకు కృతజ్ఞతాభావం ఉందని మనకెందుకు తెలియజేస్తాడు భక్తుడు అని అడిగితే ఇప్పుడు కింద చెప్తున్నాడు. దానికి అర్థం ఏంటంట? కాబట్టి
నీ తండ్రి మనసు అది కాబట్టి, నీ తండ్రి మనసు అలాంటిది కాబట్టి, నీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీలో కూడా ఏ మనసు ఉండాలి? అలాంటి కృతజ్ఞత గల మనసే ఉండాలి. ఎవరిలో? చెప్పండి అమ్మా. మనలో అంట. ఎవరిని? ఎవరు కోరుతారు ఈ కోరిక? దేవుడు. ఏమనంటే, నాకెలాగైతే మంచి మనసు ఉందో మీకు అదే మనసు ఉండాలి. ఏ మనసు? నేను అందరి పట్ల కృతజ్ఞత ఎలా చూపుతున్నానో మీరు అలాగే చూపాలి. అందరూ ఒక మంచి మాట అడిగి నేను ఆమెనంటానండి. మనుషుల్లో కృతజ్ఞత గల భావం ఉందా లేదా? లలితమ్మ గారు చెప్తారు. మీరు ఏంటంటే ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆయన బాగా చెప్పారు సమాధానం, మీకు వినవాలేదు. చెప్పండి మీరంతా. కృతజ్ఞత అంటే తెలుసు కదా, ఇంక పదే మనం దానికోసం చెప్పక్కర్లేదు. చాలా మార్లు మీరు విన్న పదమే ఆ పదం, అందుకే దానికోసం పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయలేను నేను. కృతజ్ఞత అంటే ఏంటి? వినామని కానీ ఇలా ఊపేశారు కదా ఇప్పుడు. మరే చెప్పండి, కృతజ్ఞత అంటే ఏంటి? సామలమ్మ గారు, కృతజ్ఞత బాగా చెప్పారు. మాట్లాంటి చేసిన మేలుకి థ్యాంక్స్ చెప్పడం అంటే గుర్తుంచుకోవడం, అంతే కదా. అదేంటది? కృతజ్ఞత. వెరీ గుడ్. మళ్ళీ అడుగుతున్నాను, ఆ మనసు ఎవరిలో ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన? మనుషుల్లో. ఆయన పిల్లలైన వారందరిలో ఆ మనసు ఉండాలని ఆశపడుతున్నాడు. ఎవరో చెప్పండి మీరు, ఎవరు? వెరీ గుడ్. మీ అందరూ అడుగుతున్నాడు, మనుషుల్లో కృతజ్ఞత భావం ఉందా లేదా? ఉందా? ఉందా? పాపమ్మ గారు తెలివిగా ఇలాగ అన్నారు అంటే ఉన్నట్టా లేనట్టా? ఏమండి? లేనట్టే. వెరీ గుడ్. సరే, మీ అందరూ నేను అడుగుతాను, చెప్పండి. ఉందండి అన్న చేతులెత్తండి. సామలమ్మ గారు, మార్తాంటి, సిద్ధార్థ్ గారు, వెరీ గుడ్. మనుషుల్లో కృతజ్ఞత లేదండి అన్న చేతులెత్తండి. చీకట్లో ఉన్న వాళ్ళు చక్కగా తప్పించుకుంటున్నారు. నాకు అర్థమైంది ఏంటంటే, నువ్వేదో ఒకటి ఫిక్స్ అయ్యించుంటావు కదా, అది చెప్పి మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు అన్నట్టు మీరు అందరూ చూశారు. సరే, ఉందో లేదో నేను కొన్ని విషయాలు చెప్తాను. మీరు హడావిడిగా వెళ్ళిపోతున్నారు. బాగా మీరు ఎక్కడికి? ఎక్కడికో వెళ్తున్నారు. దారిలో సడన్గా మీ ఫోన్ పడిపోయింది. ఏం పడిపోయింది? ఫోన్ పడిపోయింది. ఫోన్ అంటే తెలుసు కదమ్మా? తెలియదు కదా? ఈయన పక్కన నేనే కూర్చోబెట్టానండి. అదే అందరూ వాడతాం కదా, ఏది? ఫోను వాడతాం కదా. ఎవడో ఒకటి అన్నాడు, లోపల గుండెకాయ ఒకటైతే బయట ఉండే గుండెకాయ ఇంకోటి అంట. అది బయట ఉంటుంది కదా, ఏంటది? ఫోను. మరి గుండెకాయ అంటే గుండెకాయే. మన ఎవడో అంటున్నాడు, అయ్యి బాబు నా బతుకంతా అందులో ఉందండి అంటున్నాడు. ఎందులో? చెప్పండి. బతుకంతా ఫోన్లేనా? నేను బతుకంతా ఎందుకు ఇడేహారా బాబు, జాగ్రత్త ఎవడని దుబ్బేస్తాడు అన్నాను. ఎందుకంటే మీరు చాలామంది అదే పనులు చేస్తున్నారు. సరే, పక్కన పెడతాం. ఇప్పుడు మీరు కంగారుగా వెళ్ళిపోతున్నారు, మీ ఫోన్ పడిపోయింది. ఎవరో వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చి పడిపోయిన ఫోన్ చూసి, బాబు పలానా ఆయన ఇదిగో నీ ఫోన్ పడిపోయింది అని తీసిచ్చారు. మీరేం చెప్తారు? అంతేనా? సింపుల్గా చెప్తారా? చెప్పండి. నేను మీకు జరిగి అడుగుతున్నాను, మీరు చెప్పబోతే ఎలాగా? శేఖర్ గారు మీరు చెప్పండి, తెలివైన వాళ్ళు. సింపుల్గా థ్యాంక్స్ చెప్తారా? ఇలా ఫోన్ తీసుకుని థ్యాంక్స్ అంటారా? ఏమంటారు? అయ్యి బాబోయ్ నువ్వు చాలా మంచోడివి, ఈ చుట్టుపక్కల ఇక నీ అంత మంచోడు ఎవడో. ఎందుకంటే ఎవడన్నా దొరికితే ఏం చేస్తాడు? పట్టుపోతాడు. అలాంటిది నువ్వు పట్టుకొచ్చి ఇచ్చావంటే నువ్వు దేవుడు కదా బాబు, అంతకు మించి అంటారనరా? చెప్పండి మీరు. నాకు తెలిసి ఆ థ్యాంక్స్ అన్న 10 సార్లు చెప్తాం. ఏమి ఇచ్చినందుకు? చెప్పండి అమ్మా. మరి కృతజ్ఞత లేదన్నారు మనుషుల్లో. చెప్పాలి. సరే, ఇంకా ముందుకెళ్దాం. మనుషుల్లో కృతజ్ఞత ఎంత ఉందో మీకు తెలియాలి. ఆ ఫోన్ ఇచ్చినోడే నీ ఇంటి పక్కోడు అనుకోండి. ఓ రోజు నీ ఇంట్లో ఏమీ లేక, భోజనం లేక, కడుపు మాడిపోయి ఎంతో బాధపడుతున్నావు. అప్పుడే వేడి వేడి మాంసం కూర తీసుకొచ్చి బాక్స్ ఇచ్చాడు నీకు. ఎవరు? ఇందాక ఫోన్ ఇచ్చినోడే. అమ్మా చెప్పాలి మీరు. వెరీ గుడ్. ఇప్పుడు ఏం చెప్తారు? మా బాగా ఇచ్చావంటారా? అలాగంటారా? ఎవరు పంపారు నిన్ను?
అమ్మ మీరు నిజంగా ఆ టైంలో మాట్లాడి మాట్లాడండి. అలా మాట్లాడంటే మీరు అందులోకి వెళ్ళాలి. అవునా కదా? అయ్యి బాబో నా బాబే అంటారండ్రా. ఇంకా ఆ టైంలో మనం తీసి రాగాలి, అంతెంత ఉండదు. ఇంకా చెప్పనా, ఫోన్ ఇచ్చినప్పటికంటే ఓ 2 అడుగులు ఎక్కువ చెప్తాం. నిజమే కదా? మాట్లాడేటండి. వెరీ గుడ్. అంటే కృతజ్ఞత భావం ఉందా లేదా చెప్పండి. ఇంకొక అడుగు ముందుకెళ్తాను. ఫోన్ ఇచ్చినోడే, కోరిచ్చినోడే అనుకోకుండా నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు. ఎక్కడ? ఇంట్లో ఎక్కడో దిక్కు అనుకోండి. అయితే ఎవరో చూడలేదు నిన్ను, మనం ఒక్కడే చూసి గబగబా తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్చాడు అనుకోండి. ఇప్పుడే చెప్తారు అన్నిటికీ దేవుడే పంపాడా? డైలాగులు భలే ఉన్నాయండి మీ అందరినీ. చెప్పండి, మళ్ళీ అడుగుతున్నాను. ఫోన్ ఇచ్చిన దానికంటే కోరిచ్చిన దానికంటే ఇంకొక రేంజ్ పెరుగుతుందా పెరగదా? నా బాబు నా కొడుకు నా కోసమే దేవుడు నిన్ను నిలబెట్టాడా? నువ్వు చూడకపోతే నా బతుకు ఏమైపోద్ది? నీకు ఏమిచ్చినా నీ రుణాన్ని నేను తీర్చుకోలేను. ఇంకా చెప్పాలంటే ఆ కృతజ్ఞత స్థాయి కాస్త పెరిగిపోతే. ఇంకో అడిగేద్దాం. ఫోన్ ఇచ్చినోడు, కోరిచ్చినోడు, హాస్పిటల్లో పెట్టినోడు, నీకు రక్తం సరిపోలేదు, రక్తం కావాలని కానీ రక్తం కూడా ఇచ్చాడు అనుకోండి. ఏమిచ్చాడు చెప్పండి? ఇప్పుడేం చెప్తారు? ఇక మీకు దగ్గర మాటలు లేవు చెప్దామన్నా, నాకు తెలిసింది అర్థమైంది అది. అవునా కదా? మాట్లాడేటండి. అంటే మీరు చెప్పండి, క్రైస్తవుల్లో కాదు మనుషుల్లో కృతజ్ఞతా భావం ఉందా లేదా? అబ్బో చాలా రేంజ్లో ఉంది, చాలా గట్టిగా ఉంది. చివరి అడిగైనా ఇంకొక అడుగు, ఎందుకని చాలంటారా? ఫోన్ ఇచ్చినోడు, కోరిచ్చినోడు, హాస్పిటల్లో పెట్టినోడు, బ్లడ్ ఇచ్చినోడు, హాస్పిటల్ బిల్లు కూడా కట్టేశాడు అనుకోండి. ఇప్పుడు సీనేటి చెప్పండి మీరు. ఎవరు ఇంకా అవసరమైతే ఫోటో కట్టించి బయటాడతాం. ఎక్కడ? ఇంట్లో. ఎందుకంటే ఇంకా నువ్వు మనిషివి కాదయ్యా, నువ్వెవరువే? దేవుడివే. ఎందుకని? ఆయన చేసిన దానికి మన రుణం అంతుంది. ఆ మాట మీకు అర్థమైందా లేదా? ఇంకంతకుమించి వెళ్ళలేండి, చాలు. అంటే మీరు చెప్పండి, మనుషుల్లో కృతజ్ఞత భావం ఉందా లేదా చెప్పండి. ఉందా లేదా? ఉందా? ఉందా? నవ్వుతూ చెప్పండి. ఉందా లేదా? అందరికీ వందనాలండి. ఇప్పుడు అందరూ ఉంది అనుకున్నారు కదా. కానీ విషయతోడు చెప్పనా, ఇదంతా యాక్షను. ఇప్పుడు చెప్తాను మీకు, ఇదంతా ఏంటి? యాక్షను. ఎందుకు యాక్షన్ రా అంటున్నారా? ఇందాక ఏమిచ్చాడు ఆయన? ఫస్ట్ ఫోన్ ఇచ్చాడు, తర్వాత ఏమిచ్చాడు? కోరిచ్చాడు, తర్వాత ఏమిచ్చాడు? బిల్లు హాస్పిటల్లో పెట్టాడు, తర్వాత బ్లడ్ ఇచ్చాడు, తర్వాత ఇప్పుడు అన్నీ చేసినాడు. ఆఖరిని పొరపాటుని నేను తిట్టాడు అనుకో, ఆడు బతికేటి ఏటి కొత్త సాయానికి ఇంత మాట్లాడేటి? ఉందా లేదా? మాట్లాడండి. కృతజ్ఞత ఉందా లేదా? ఒక మాట చెప్పనా, మనుషులు జరిగిన వాటిని మర్చిపోయి మాట్లాడే కోణంలో ఉన్నారు. చేసిన మేళ్ళు మర్చిపోయి ఇష్టానుసారంగా మాట్లాడే అలవాటు ఉంది వాళ్ళకి. ఎవరికి? మనుషులకి. అలాంటి అలవాటు ఉన్న వాళ్ళు కృతజ్ఞత ఉన్నట్టు కాదు. ఆ అలవాటు ఉన్న వాళ్ళు దేవుడికి నచ్చరండి. అంటే వాళ్ళ కృతజ్ఞత ఏం ఉన్నట్ట లేనట్ట? లేనట్టే. అంటే అలాంటి వాళ్ళని దేవుడు ఇష్టపడ్డా అండి? చెప్పండి అమ్మా. ఇష్టపడతాడో లేదో తెలియడానికి ఇప్పుడు మీ అందరి మధ్య ఒక చక్కటి చరిత్రని పెట్టబోతాను. బాగా వినండి, చాలా మనసు పెట్టి వినండి. చాలా రోజుల తర్వాత మరలా మనం చరిత్ర వింటున్నాం. ఓకేనా? జాగ్రత్తగా మనసు పెట్టండి. చేసిన మేళ్ళు మర్చిపోయే మనుషులంటే నచ్చదానికి. ఎవరికి? దేవుడికి. నచ్చదని నువ్వు ఎలా చెప్తున్నావయ్యా అంటే, మీ అందరి మధ్య ఒక చక్కటి చరిత్ర పెడుతున్నాను, చాలా క్లుప్తంగా పెట్టే ప్రయత్నం చేస్తాను. మనసు పెట్టండి. మీ అందరికీ తెలుసు, పాత నిబంధనలో దేవునికి ఇష్టమైన ప్రజలు ఎవరాళ్ళు? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీల్ని పరిపాలించడానికి దేవుడు రాజులను ఎన్నుకున్నాడు. ఎవరిని చెప్పండి మీరు? ఎవరిని? ఇప్పుడు నేను చెప్పే ప్రశ్నకు గనక సమాధానం ఎవరు చెప్పినా, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, మధ్య వయసు వాళ్ళు, ముసలోళ్ళు అందరికీ స్పెషల్ గిఫ్ట్.
ఇస్తాను, ఇస్తానండి. చూసుకోండి. ప్రశ్న ఏంటంటే, ఈ రాజుల్లో 7 ఏళ్లకే రాజు అయిన ఒక రాజు ఉన్నాడు. మొన్నే చెప్పానా? అందరికి వందనాలండి, అందరికి వందనాలండి. మా తండ్రికి చప్పట్లు కొట్టండి అందరూ కూడా. వెరీ గుడ్ అమ్మా. ప్రశాంతక్క కూడా వందనాలు. ఏమ్మా అలా మర్చిపోతే ఎలాగా? చెప్పి నేను గుర్తున్నా కదా మీరు. ఎక్కడండి అన్ని గొడవలు బుర్ర నిండా ఉన్నాయి. ఇక వాక్యం ఎక్కడ గుర్తెట్టుకుంటాం? కానీ ఒక విషయం చెప్పనా, ఏం గుర్తుండకపోయినా ఖచ్చితంగా ఏది గుర్తుండాలి? వాక్యం గుర్తుండాలి. ఎందుకంటే అదే మన పరలోకాన్ని తీసుకెళ్ళేది. ఓకే, వెరీ గుడ్. ఏం పేరు ఆయన పేరు? యోవాషు. ఆయన 7 ఏళ్లకే రాజు అయ్యాడు. ఎవరో? యోవాషు. ఆయన కోసం ఒక మాట చూద్దాం. అందరూ తీయండి దినవృత్తాంతాలు 2వ గ్రంథం. అందరూ తీద్దాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 24వ అధ్యాయం. అందరూ తీద్దాం. 2వ దినవృత్తాంతాలు 24వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతాం చూడండి. యోవాషు ఏలనారంభించినప్పుడు ఏంటండి 7 సంవత్సరముల ఈడు గలవాడై యెరూషలేమునందు 40 ఏండ్లు ఏలెను. ఎన్నేళ్ళకి రాజు అయ్యాడు? అమ్మ అందరూ చెప్పండి అమ్మ, ఎన్నేళ్ళకి? మీ అందరూ తెలిసినా జస్ట్ మళ్ళీ రిపీట్ అడుగుతున్నాను. ఎన్నేళ్ళకి రాజు అయ్యాడు? 7 ఏళ్లకే. 7 ఏళ్లకే రాజు అయ్యే స్థాయి ఇచ్చాడంటే ఆయన చాలా గొప్పడై ఉండాలి. ఎందుకంటే అవకాశం ఎవరు ఇచ్చారు? దేవుడు. మీ అందరికీ తెలుసు 7 ఏళ్లకి ఎలా రాజు అయ్యాడో. ఇతని తండ్రి చాలా చెడ్డాడు. ఏం పేరు అని పేరు? తండ్రి పేరు ఏం పేరు? అహజ్యా. ఏం పేరు? అహజ్యా. చాలా చెడ్డాడు. ఆ అహజ్యా తల్లి అతల్య. ఏం పేరు చెప్పండి? అన్నీ తెలిసినవి అని నేను త్వరగా చెప్పేస్తున్నాను. ఏం పేరు? ఆవిడ పేరు విచిత్రుడు చెప్పమంటారా? అతల్య ఎంత చెడ్డదంటే అహజ్యాని ఎవరో చంపేశారు. నా కొడుకు చచ్చిపోతే ఇంక ఏ మగోడు బతకూడదని తన కొడుకు పిల్లలను కూడా చంపేసినంత మూర్ఖురాలు. ఎవరు చెప్పండి? ఎవరు? అతల్య. ఆ అతల్య ఆ మూర్ఖత్వంలో ఈ రాజు కొడుకులు అందరినీ చంపేస్తుంటే, బాగనాలు మీరు అందరినీ చంపేస్తుంటే ఈ యోవాషుని అతని మేనత్త దాస్తుంది. ఎవరు దాచింది? ఈ చరిత్ర అంతా మీకు తెలుసు, చాలాసార్లు చదివి ఉంటారు. దాచింది ఎవరు? మేనత్త. చూద్దాం చూడండి ఒకసారి. 22వ అధ్యాయం 10వ వచనం నుంచి అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు చనిపోయినని వినినప్పుడు ఆమె లేచి యోదావారి సంబంధులకు రాజులను వంశజులందరినీ హతము చేసెను. అయితే రాజులకు కుమార్తె అయిన యెహోషాబాతు. ఏం పేరు ఆవిడ పేరు? యెహోషాబాతు అహజ్యా కుమారుడైన యోవాషును హతులైన రాజు కుమారులలో నుండి దొంగిలించి ఏం చేసిందంట? దొంగతనంగా తెచ్చేసింది. పక్కకి తెచ్చి ఏం చేసింది? అతని దాదిని ఒక పడకటింటిలో ఉంచెను. యెహోరాము రాజు కుమార్తెను యెహోయాద అను యాజకుని భార్య అయిన యెహోషాబాతు. ఏం పేరంట ఈవిడ భర్త పేరు? యెహోయాద. ఏం పేరండి? యెహోయాద. ఈవిడ పేరు ఏం పేరు? యెహోషాబాతు. వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారంట? అతల్యాకు కనబడకుండా అతనిని దాచిపెట్టను గనుక ఆమె అతనిని చంపలేకపోయెను. ఎవరిని చెప్పండి? అంటే యోవాషు బ్రతకడానికి కారణం ఎవరు? తన మేనత్త. ఏం పేరు ఆవిడ పేరు? యెహోషాబాతు. ఆవిడ భర్త పేరు ఏం పేరు? యెహోయాద. అందరూ వినాలి మీరు, వెనక నేను చదువుతాను. నేను చిన్ను డాడీ. అండ్ ఆ ఆయన పేరు ఏం పేరు? యెహోయాద. ఆ మేనత్త పేరు ఏం పేరు? యెహోషాబాతు. వీళ్ళిద్దరూ కలిసి దాశారు. ఎవరిని చెప్పండి మీరు? ఎవరిని? విచిత్రం ఏంటంటే 7 ఏళ్ళు దాచి ఇంకా 7వ ఏట అతల్య అరాచకాలు ఎక్కువైపోతున్నప్పటికీ తట్టుకోలేక రాజుని చేశారు. ఎన్నో ఏట చెప్పండి మీరు? ఎన్నో ఏట? 7వ ఏట. ఇప్పుడు 7వ ఏట రాజైన యోవాషు 40 ఏళ్ళు పరిపాలించాడు. ఎన్నేళ్ళు అంటే మంచి పరిపాలన, చెడ్డ పరిపాలన? చాలా గొప్ప ఛాన్స్ ఇచ్చినట్టు దేవుడు. 7 అంటే 40 ఏళ్ళు అంటే 47 ఏళ్ళు పరిపాలనలో ఉన్నాడు యవన వయసు వరకు.
చక్కటి పరిపాలన. అంతేకాదు దేవుడు ఇప్పుడు ఈ విట్నెస్ కూడా ఏమి చూడండి, 24:2 వచనం చదువుతాం. యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములన్నీ యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా, ఎలాగా, మంచోడా చెడ్డోడా? చాలా మంచోడు, చక్కటి రాజు. ఏ వయసులో రాజు అయ్యాడు? 7 ఏళ్ళకే రాజు అయ్యాడు. పై ఇంకా చెప్పనా, చిన్నప్పటి నుంచి 7 ఏళ్ళు పెరిగాడు కదా, ఆ పెరిగింది కూడా మందిరంలో పెరిగాడు. ఎక్కడ చెప్పండి? ఎందుకంటే యెహోయాదా యాజకుడు అంటే పాస్టర్ గారు, దాచింది మందిరంలోనే. అంటే 7 ఏళ్ళు పెరిగింది ఎక్కడ చెప్పండి అమ్మా? మందిరంలో. ఎన్నేళ్ళకి రాజు అయ్యాడు? 7 ఏళ్ళకి. పైగా విట్నెస్ కూడా అంటే చాలా యథార్థముగా ప్రవర్తించుడంట. ఎవరు? యోవాషు. ఇప్పుడు అందరూ చెప్పండి, మంచోడా చెడ్డోడా? చెప్పండి, మంచోడే కదా. కానీ విచిత్రుడు చెప్పమంటారా? ఎవ్వరు చావకూడని చావు చచ్చాడు. ఎవరు? యోవాషు. మీరు బాగా వినాలన్నీ. ఎందుకో కూడా తెలియాలి మన కారణం. చాలా మంచి బ్యాక్గ్రౌండ్ కనబడుతుంది, మంచి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. కానీ అంత మంచోడు యోవాషు ఎవ్వరు చావకూడని చావు చచ్చాడు. ఎంత చావో తెలుసా? ఇప్పుడు 24 అధ్యాయం ఒకసారి చూద్దాం, ఎలా చనిపోయాడు చూద్దాం. 25 వచనం చూద్దాం. 24-25 నుంచి. వారు యోవాషును విడిచిపోయినప్పుడు అతడు మిక్కిలి రోగి అయి ఉండెను. ఏమొచ్చింది? ఆఖరిలో రోగం వచ్చింది. అప్పుడు యాజకుడైన యెహోయాదా కుమారులు ప్రాణహత్య దోషము నిమిత్తము అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతని పడక మీద ఉండగా అతనిని చంపేశారు. ఎవరిని? ఇటు రోగం వచ్చిందంటేనే బాధ, ఇప్పుడు పైగా ఏం చేశారు? చంపేశారు. దానికి తోడు ఇంకేమైంది తెలుసా? చనిపోయిన తరువాత జనులు దావీదు పట్టణమున అతని పాతి పెట్టిరి గాని రాజ సమాధులలో అతనిని ఏం చేయలేదు. అరే, రాజుల్లో పాతి పెట్టి అర్హత ఇడికి లేదు, తీసుకెళ్ళి దూరంగా పాతి పెట్టినారట. ఎవరిని చెప్పండి? ఎవరిని? అదేటండి, 7 ఏళ్ళకే రాజు అయ్యాడు. చిన్నప్పటి నుంచి ఎక్కడ ఎదిగాడు? దేవుని మందిరంలో ఎదిగాడు. పైగా క్యారెక్టర్ ఏంటి? దేవుని పట్ల యథార్థమైన మనసున్నాడు. అలాంటి వ్యక్తి, అంత చక్కటి లక్షణాలు కలిగిన వ్యక్తి, ఆ చరిత్ర అంతా కూడా మీరు చదివితే చాలా మంచి పనులు చేశాడు ఈయన. ఈరోజు మనకు టైం లేక చెప్పట్లే మీకు. రాజుల చరిత్ర చెప్పినప్పుడు చెప్పాను ఆ విషయాలన్నీ. దేవుని కొరకు, మందిరము కొరకు చాలా ఆలోచనలు చేసినాడు. ఎవరు చెప్పండి అమ్మా? మరి అంత చక్కటోడిని అంత రోగంతో అంతమంది చంపేసి, పైగా చంపేయడం పక్కన పెడితే సమాధులు కూడా దూరంగా తీసుకెళ్ళి పాతి పెట్టండి, రాజుల్లో పాతి పెట్టే ఛాన్స్ లేదనంత దుస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఈ యోవాషు చేసిన తప్పేటి? మీరు బాగా ఆలోచన చేయాలి. ఏ మిస్టేక్ చేస్తే యోవాషు మీద దేవుడికి ఎంత కోపం వచ్చింది? ఖచ్చితంగా కారణం మనకు తెలిస్తే, అయ్యి బాబోయ్ అదెంత తప్ప అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఏంటా కారణమో తెలుసా? అమ్మ అందరూ వినండి మీరు. ఏంటా కారణమో తెలుసా? ఈయన పెంచింది ఎవరు చెప్పండి మీరు? ఈయన పెంచింది ఎవరు? మేనత్త. ఏం పేరు ఆవిడ పేరు? యెహోషాపాతు. అలా ఆయన గారి పేరు ఏం పేరు? యెహోయాదా. అమ్మ నేను మాట్లాడుతున్నాను చెప్పండి. చిన్న బిడ్డని, నెలల బిడ్డని 6 సంవత్సరాలు పెంచడం అంటే చిన్న గొడవ పెద్ద గొడవ? బయట తెలియకుండా పెంచగలం మా పాపమ్మ గారు? మాట్లాడేటండి. మీకంటే నేనే బాగా చెప్తాను ఇప్పుడు. మావాడు చొక్కలు చూపెడుతున్నాడు అందరికి వందనాలు. మళ్ళీ చొక్కలాడు మామూలు చొక్కలు కాదు. పొద్దున రిమోట్లు ఉంటాయి కదా, టీవీ రిమోట్లు, ఫోన్లు అన్నీ పెట్టుకెళ్ళి బాప్తీస్తున్నాడు అట్లకి. మరి ఎక్కడ చూసాడు తేలదీనా? కుర్చీలు కాపాడుకోవడం, రిమోట్లు కాపాడుకోవడం, ఇదే పని అయిపోయింది మాకు. ఇక నా కూతురు అంటే దొరికిన దాని మీద బొమ్మేసేస్తుంది ఆవిడ. నేనేం చెప్పండి, 7 ఏళ్లలోపు పిల్లలు పెంచడం అంటే చిన్న కష్టమా పెద్ద కష్టమా? ఒక రకంగా మాట చెప్పనా, ఈ యోవాషుని పెంచడంలో యెహోషాపాతు తర్వాత యెహోషాబాతు, యెహోయాదా ఇద్దరు చాలా తిప్పలు పడ్డారు, చాలా బాధలు పడ్డారు. పైగా చిన్నప్పుడంటే ఇంకా కష్టం. నెలలు పిల్లగా ఉన్న బిడ్డను సాకాలంటే చాలా త్యాగాలు కావాలి. ఇప్పుడు ఆ త్యాగాలను చేసింది ఎవరు? మేనత్త. చెప్పలేటండి, చేసింది ఎవరు? ఏమండి మేము మాట్లాడుతున్నాను, అన్ని త్యాగాలు చేసిన వ్యక్తికి
ఈయన ఎంతో రుణపడి ఉండాలి. ఎవరు చెప్పండి? రుణపడి ఉండాలి వద్దా? ఇంకా చెప్పమంటారా? నెత్తిన పెట్టుకోవాలని, ఇంకా వాళ్ళే దైవాలుగా చూడాలి. మరి చూడలేదంటే ఇందాక మనం ఎవరో ఫోన్ కూడా చెప్పుకున్నాం కదా, అలాగే బాగున్నంతసేపు చూశాడు ఈయన. నా మాట మీకు అర్థం లేదా? బాగున్నంతసేపు చూశాడు. తర్వాత ఏం చేశాడు తెలుసా? ఇప్పుడు ఖచ్చితంగా ఈ మాటలు మీరు చూడాలి, అందరూ చూడాలి. యోవాషు అంత దారుణంగా చనిపోవడంలో కారణం చూడాలి మీరు. 24వ అధ్యాయం అందులో తీద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 24వ అధ్యాయం ఎన్నో వచ్చింది చూద్దామా? 16 నుంచి చూద్దాం, 17 నుంచి చూద్దాం. 15 నుంచి. యెహోయాదా చనిపోయిన తరువాత యోధాధిపతులు అతని దగ్గరకు వచ్చి, అతని దగ్గరికి, ఎవరి దగ్గరికి? రాజుగారి దగ్గరికి వచ్చి రాజులకు నమస్కరింపగా రాజు వారి మాటకి వాళ్ళు ఏదో చెప్పారు, ఈయన తల ఊపాడంట. ఎవరో? యోవాషు. అంటే పార్టీ ఏం చేశాడు చెప్పండి? పార్టీ ఏం చేశాడు? మార్చేశాడు. ఏమండి, మనుషులు ఈజీగా పార్టీ మార్చేస్తారా? మాట్లాడేటి ఏదో పార్టీ పేరు వేసుకుని మీరు ఈజీయా? అయ్యి బాబాయ్ చాలా ఈజీ. మనం తిట్టుకుంటాం వాళ్ళని చూసి. ఎవరిని చూసి? రాజకీయ నాయకులను చూసి. అబ్బా మనడ దగ్గర ఉన్నాడా, ఇప్పుడు అక్కడికి వెళ్ళాడా అంటావా? విచిత్రుడు చెప్పనా, వాళ్ళకంటే ఎక్కువ పార్టీలు మారుతుంటాం మనం. నచ్చినోడైపోయే ఉంటాం, నచ్చినోడైపు మారిపోతాం. ఎందుకంటే మనుషుల మనస్తత్వాలు అవి. అప్పుడు దాకా యోవాషు అండర్లో ఉన్నాడు, ఈయన చచ్చిపోయాడు. యోవాషు క్షమించాలి, యెహోయాదా చనిపోయాడు. యెహోయాదా చనిపోగానే ఎవరో అధిపతులు వచ్చి రాజానికి సలాం అనగానే మళ్ళీ వాళ్ళ పార్టీలోకి వెళ్ళిపోతాడంట. ఎవరు? యోవాషు. వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు చూడండి. జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడిచి దేవతా స్తంభములకు విగ్రహములకు పూజ చేసిరి. వారు చేసిన ఈ అపరాధము నిమిత్తము యోదావారి మీదకి, యెరూషలేము మీదకి కోపము వచ్చెను. తన వైపునకు వారిని మళ్లించుటకై యెహోవా వారి యొద్ద ప్రవక్తలను పంపగా ఆ ప్రవక్తలు వారి మీద సాక్ష్యము పలికిరి. గాని అంటే వచ్చి నానా మీరు చేతులు తప్పురా అన్న ఆ చెప్పిన సేవకుల మాట వాళ్ళు వెళ్ళలేదు. అందులో ఎవరున్నారు? యోవాషు. మీరు చేసే తప్పన్నా, మీరు చేస్తున్న దేవునికి వ్యతిరేకమన్నా వినని వైఖరిలో ఉన్నాడు. ఈలోపు ఒక మంచి సేవకుడు వచ్చాడు. ఆ సేవకుడి పేరు ఏం పేరంటే జకర్యా. ఏం పేరు? విచిత్రుడు చెప్పనా? ఆ జకర్యా ఎవరో కాదు, సాక్షాత్తు యెహోయాదా కొడుకు. ఎవరు కొడుకు అంటే ఈయనకి ఏమవుతాడు? యోవాషుకి ఏమవుతాడు? బావగారు. ఏమవుతాడు? ఏ బావగారు? సొంత బావగారా, అద్దె బావగారా? సొంత బావగారు. ఇంకా చెప్పనా, బావగారు అన్న కంటే అన్నగారు అంటే బాగుంటుందేమో. ఎందుకంటే అతని తల్లిదండ్రుల్లో ఇతన్ని కూడా పెంచారు. ఆ మాట మీకు అర్థమవుతుందా లేదమ్మా? వింటున్నారు అందరూ? సొంత బావగారు జకర్యా, అన్నగారు లాంటాడు. ఇప్పుడు దేవుడు సేవకుడిగా, మరి తండ్రి చనిపోయాడు కదా, కొడుకుని పంపాడు. పంపితే ఏమైపోయింది? అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదకి రాగా, ఎవరి మీదకి వచ్చిందంటే ఇప్పుడు జకర్యా మీదకి వచ్చి అతను జనుల ఎదుట నిలబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు. యెహోవా అమ్మా మీరు యెహోవాను విసర్జించిదిరి కనుక ఆయన మిమ్మల్ని విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడను. మంచి చెప్పాడు, చెడు చెప్పాడా? చెప్పండి. ఏమండి అమ్మ, అందరికీ వందనాలండి. కొన్ని సందర్భాల్లో మంచి చెప్పినా నచ్చదు. ఎందుకంటే మనం ఉన్న ట్రాన్స్ వేరు. బైబిల్లో రాస్తాడండి, సౌలు కోసం మాట్లాడుతుంటాడు. సౌలు మీదకి దురాత్మ వచ్చింది అంటాడు. ఏ ఆత్మ అంట చెప్పండి అమ్మ? ఏ ఆత్మ? ఎందుకు దురాత్మ? ఏటి దురాత్మ అంటే మనం అందరూ ఏదో దెయ్యం వచ్చింది అన్నట్టు ఫీల్ అవుతాం కదా. దెయ్యం రావడం కాదు, అక్కడ క్లియర్ కట్గా రాసిన మాట ఏంటంటే దేవుని ఆత్మ విడిచిపెట్టేసింది. ఎవరిని చెప్పండి? ఎవరిని? ఎప్పుడైతే దేవుని ఆత్మ విడిచిపెట్టిందో మనకొచ్చే థాట్సే చెడు తలంపులే దురాత్మలో. ఇంకా ఆ టైంలో ఆ ఆలోచనలో మనకి మంచి చెప్తున్న వినే ద్వారాని వినే వైఖరి మనలో ఉండదు. బెస్ట్ ఎగ్జాంపుల్ మీ పిల్లల్ని చూడండి, చాలామంది
కొంతమంది ఆల్రెడీ పాడైపోయిన బ్యాచ్ ఉంటారు. మీరు పట్టుకెళ్ళి డబ్బాలు పోయండి చెవుల్లో. ఏంటది చెప్పండి, అర్థం ఏంటి? అవన్నీ ఏం చేసాం? మర్చిపోయాం. నా మాటకి అర్థం లేదా? అవన్నీ ఏం చేసాం? మర్చిపోయాం. కానీ నిజం చెప్పనా, అలా మర్చిపోయి ఉండడానికి అసలు నచ్చదో ఎవరికి? దేవుడికి. ఇప్పుడు యోవాషు చేస్తున్న పని అదే. తనను పెంచిన తండ్రి లాంటోడు, తనను పెంచిన ఎంతో కష్టపడి పెంచిన తల్లి, వాళ్ళిద్దరికి పుట్టిన కొడుకే జకర్యా. కళ్ళ ముందే ఆ జకర్యాని ఏం చేశాడు? ఈయన చంపించేశాడు. ఆ చంపిస్తున్నప్పుడల్లా అయ్యో నన్ను బ్రతికించింది వాళ్ళే అన్న విశ్వాసం వీనికి ఉండొద్దు? చెప్పండి, ఉండొద్దు? కానీ లేదు. ఎవరిలో? యోవాషులో. దేవుడు చూడండి ఎంత కోపం వచ్చిందో. ఈ ప్రకారము రాజైన యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారము మరచిన వాడై. ఏం మరిచాడు? చెప్పండి. అదే పాయింట్అవుట్ చేశాడు. వీడంతా మంచోడేరా, కానీ వీడికి ఉన్న బుద్ధి ఏంటంటే, వీడికి ఉన్న చెడ్డ బుద్ధి ఏంటంటే చేసిన మేలు మర్చిపోయాడు పార్టీ మారగానే. నచ్చదా దేవుడికి అది? చెప్పండి, నచ్చదా? ఒక్కసారి బ్యాక్ కిల్ ఉంటే ఎంత బాగుండో అనిపించింది నాకైనా. వాళ్ళ బావగారిని చంపే ముందు, కళ్ళ ముందు కొట్టే ముందు, అయ్యో ఒకప్పుడు నేను బతుకుతుంటే మా అత్తే కదా నాకు బతికించింది, ఈరోజు మా అత్తని ఏడిపించాలా అన్న ఆలోచన వచ్చుంటుంటే ఈ తప్పు చేసేవాడు కాదేమో. కానీ చేసిన మేలు మర్చిపోయే బుద్ధి ఉన్నవాడు కదా. చేసినవన్నీ మర్చిపోయి, మన భాషలో తెలుసా, తిని, అబ్బా ఎంత బాగా చెప్తారు మీరంతా కూడా. ఏ బ్యాచ్నా? తిని తిరగబడే బ్యాచ్ కదా. ఇక ఆ మూమెంట్లో కళ్ళ ముందు ఏమున్నా అది మంచి చెడు తెలియకపోయేటప్పటికీ చేసిన ఉపకారాన్ని మర్చిపోయి చంపాడంట. ఎవరిని? అప్పుడు ఏం చేస్తాడు తెలుసా దేవుడు? అక్కడ అతడు చనిపోయినప్పుడు యెహోవా దీనిని దృష్టించి దీనిని విచారంలోనికి తెచ్చునుగాక. దేన్ని చంపేసిందన్న? దేన్ని? వెరీ గుడ్. ఉపకారాన్ని మర్చిపోవడాన్ని దేవుడు ఎక్కడ తెస్తాడు? ఎక్కడ తీసుకొస్తాడు? విచారంలోనికి. ఎక్కడికి? విచారంలోకి. ఎందుకంటే ఆయన ఉపకారాన్ని మర్చిపోతే ఎవరిని ఊరుకోడా? చెప్పండి, ఊరుకోడు. ఎవరు? చెప్పండి అమ్మ, ఎవరు? అమ్మ ఒకే మంచి మాట్లాడుతున్నాను మీకు. దేవుడు కూడా మన పట్ల ఏమైనా ఉపకారాలు చేశాడా చేయలేదా? చేశాడా? ఇందాక ఫోన్ ఎత్తే థ్యాంక్స్ చెప్పాం, కూర ఎత్తే థ్యాంక్స్ చెప్పాం, బ్లడ్ ఎత్తే థ్యాంక్స్ చెప్పామా లేదా? వెరీ గుడ్. మరి దేవుడు కూడా అంతకు మించి ఏమైనా చేశాడా? అలాంటి ఏమైనా చేసి ఉంటాడా? చెప్పండి. ఒక మాట చెప్పనా, ఫోన్ ఇచ్చినందుకే, కూర ఇచ్చినందుకే, బ్లడ్ ఇచ్చినందుకే థ్యాంక్స్ చెప్తే ఆయన ప్రాణం ఇచ్చాడు. ఎవరో? దేవుడు. నువ్వు బ్రతుకుతున్నావే, ఊపిరిచ్చాడు. ఎవరో? దేవుడు. నిన్న కాకినాడ వెళ్ళాను. నిన్నేనా బుధవారం? నిన్నే కాకినాడ వెళ్ళాను. నేను వస్తున్నాను అప్రాక్సిమేట్లీ మధ్యాహ్నం 2-2:30 ఆ టైము. మండు టెండ. నా ముందే ఒక ఆయన, తాతయ్య గారి వయసు ఉంటాడు ఆయన, నా ముందు ఒక ఆయన బండి మీద వస్తున్నాడు, పెద్ద ఆయన. హఠాత్తుగానండి, మీరు నమ్మండి, హఠాత్తుగా నేను కారులో వెళ్తున్నాను. నిజంగా కొంచెం ఎదురు ఉంటే నాకు గుద్దుకుందుడేమో, లేనిపోయిన గొడవ చుట్టుకుంది నాకు. నేను వెళ్తున్నాను, వస్తున్నవాడు టర్నింగ్లో హఠాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయి చచ్చిపోయాడు. కళ్ళు తిరిగి పడిపోయి ఫోన్లు చేసాం, ఎవరో వచ్చారు తీసుకెళ్లారు, చాలా ట్రై చేశారు. మరి ఆయన పరిస్థితి ఇక తెలియలేదు, అక్కడే ఆల్మోస్ట్ పోయింది ప్రాణం అయింది. హఠాత్తుగా ఏమైనా అంటానండి, ఈరోజు నీ ప్రాణం ఇప్పుడు బ్రతుకుందంటే నువ్వు అనుకుంటూ నిలబడగలదా? చెప్పండి. మీ అందరూ తెలుసో తెలీదు, తెలియని వ్యాధులు ఉన్నాయి మనలో. పైకి మేకప్ వేసి ఇసుకేకింగ్ తెల్ల చొక్కా నల్ల ప్యాంటు సూపర్ వాచి పెట్టాడు, ఇంకా ఆడికేట అనుకున్నారు కాక అందరికి వందనాలండి. లోపల తినేసి వ్యాధులు ఉన్నాయి. అవునా కదండి? పడుకున్న వాళ్ళు పడుకున్నట్టే చనిపోతున్న రోజులు లేవు. కళ్ళ ముందే మనుషులు మాయమైపోతున్న వైఖరి లేదు, పరిస్థితులు లేవు. అలాంటి ఈ పరిస్థితుల మధ్య నన్ను ఇంకా ప్రాణాలతో ఉంచుతున్నాడంటే అది ఎవరు చేసిన మేలు? చెప్పండి అమ్మా. నేను అడుగుతున్నాను, ఆయన చేసిన మేలుకి నిజంగా మనస్ఫూర్తిగా మర్చిపోకుండా కృతజ్ఞత చూపుతున్నామా? మళ్ళీ చెప్తున్నాను, కృతజ్ఞత అంటే అప్పుడు థ్యాంక్స్ చెప్పడం కాదు, చేసిన మేలు ఏం చేయకపోవడం, మర్చిపోకపోవడం. నిజంగా కృతజ్ఞత చూపుతున్నామా? ఆలోచన చేయండి ఒకసారి. నిజంగా కృతజ్ఞత కలిగి ఆయన చెంత బ్రతుకుతున్నామా?
ఆయన కోరుకున్న కృతజ్ఞత ఆయనకి ఇవ్వగలుగుతున్నామా? దేవుని బిడ్డలారా, ఓ మంచి మాట చెప్పనా, నిజంగా ఆయన పిల్లల్లో కృతజ్ఞత ఉందా అని అడిగితే ఖచ్చితంగా దానికి వచ్చే ఆన్సర్ ఏంటి తెలుసా? లేదనే వస్తుందేమో. ఎందుకంటే ఆయన చేసిన మేళ్ళన్నీ మనం ఏం చేయట్లేదు, గుర్తుపెట్టుకోవట్లే. పొరపాటున ఇప్పుడు ఏదైనా రోగం వచ్చింది, ఇప్పుడు ఏదైనా కష్టం వచ్చింది, వచ్చినప్పుడే ఏం చేస్తున్నాం? ప్రభువా తగ్గించంటున్నాం, తగ్గించాడు. అప్పుడు ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నాం. ఎవరికి? ఏమని? ప్రభువా థ్యాంక్స్. అదే కదా, ఎవరికి థ్యాంక్స్? దేవుడు థ్యాంక్స్. అయిపోయిందా? చెప్పండి. మళ్ళా అదే గుర్తు పెట్టుకొని ఆ రోజు ఆయన చేశాడ్రా, ఇంక బ్రతుకంతా ఆయిందే అని బ్రతుకుతున్నామా? చెప్పండి. ఈరోజు నిజంగా సంతోషించానండి నేను ఇందిరక్కను బట్టి. ఎందుకు తెలుసా? ఇప్పుడు రీసెంట్గా ఏమీ జరిగాయమ్మా? లేదు. ఎప్పటి నుంచో అనుకుంటున్నా అమ్మ ఏం పెట్టాలని, ప్రార్థన పెట్టాలని గుర్తుంచుకొని పెట్టింది. ఏది చెప్పండి మీరు? ఏది? ప్రార్థన. ఖర్చేనా? చెప్పండి. ఖర్చేనా? ఖర్చే. ఇప్పుడు కొంత ఖర్చు పెట్టి ఇప్పుడు అడ్డం ఎందుకు? మళ్ళీ ఏ పుట్టినరోజుకో దేనికో దానికి పెడితే సరిపోద్ది కదా. ఏమండి? అంటే ఆ బిడ్డ మనసులో ఆలోచన ఏంటి? ఖచ్చితంగా నా దేవుడు చేసిన మేలు నేనేం చేయకూడదు, మర్చిపోకూడదు. ఎవరికి ఆ మనసు లేదని అంటలేదు, అందరిలో చాలామందిలో ఉంది. కానీ విచిత్రం ఏంటంటే అది ఆ క్షణంలోనే పుడుతుంది, మరలా ఆ క్షణంలోనే మర్చిపోతున్నాం. అలా మర్చిపోవడం మనం దేవునికి చెల్లించే కృతజ్ఞత కాదు. మనం మిక్చర్ ఎట్టకపోయినా పర్లేదు, ప్రార్థన ఎట్టకపోయినా పర్లేదు, ఇలా ఏమనుకోకండి. ఏమి ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఆయన చేసిన మేలు మాత్రం ఏం చేయకూడదు, మర్చిపోకూడదు. నిజంగా మర్చిపోకుండా బ్రతుకం అనుకోండి, అసలు ఆయన వదలం. ఎవరిని? దేవుణ్ణి. అవునా కదా? కానీ మధ్య మధ్యలో వదిలేస్తున్నాం, అప్పుడప్పుడు దూరంగా వెళ్తున్నాం, అప్పుడప్పుడు వేరే ఆశలు వేస్తున్నాం, అప్పుడప్పుడు తప్పులు చేస్తున్నాం. అంటే అర్థమేంటి? కృతజ్ఞత ఉన్నట్ట లేదట? ఆలోచన చేయండి అంటున్నాను నేను. బైబిల్లో రాస్తాడండి, 100కి ఒక 80 వచనాలు కృతజ్ఞత కోసమే రాస్తాడండి. అన్ని ఎక్కువసార్లు రాశాడు. దావీదు కూడా పదే అంటాడు, కృతజ్ఞతలతోనే బ్రతకండి అంటాడు. ఎందుకంటే ఆయన కృతజ్ఞతను అంత కన్సర్న్ చేస్తాడు. ఎవరు? చెప్పండి మీరు. ఎవరు? దేవుడు. ఎందుకో తెలుసా? ఆయన చేసిన దాన్ని మర్చిపోయేవాడంటే ఆయనకు అసలు నచ్చదు. మనమే బోలని అంటాం కదమ్మా. ఏమని? దానికి ఎంత చేశానండి, నన్ను ఏం చేసింది, ఎంత హట్ అవుతావు నువ్వు? అమ్మా హట్ అవరా? ఎవరో మాట్లాడండి. సురేష్ గారు, శేఖర్ గారు, హట్ అవరా? అవరా? అయ్య బాబాయ్ ఎంత అవుతామో, బొంగమూతాడతాం, మాట్లాడేటి, మాట్లాడటం మానేస్తాం, అంటే చూద్దాకి కోపం వచ్చేస్తాం. ఎందుకంటే చేసి ఏం చేశాడు? నీకే అంత కోపం ఉంటే మరి ఆయన ఇంకా గొప్ప కార్యాలని పట్ల చేశాడు, మరి ఆయనకి ఎంత బాధ ఉంటుంది? ఆయన చేసిన మేలును మర్చిపోతే అది ఆయనకు కృతజ్ఞత కలిగిన మనసు అయితే కాదు. ఆ మనసును అస్సలు యాక్సెప్ట్ చేయడు, ఖచ్చితంగా విచారణలోకి తీసుకుంటాడు ఆయన. ఎవరు? దేవుడు. ఆ భయం మనలో ఉందనుకోండి, అమ్మ వినాలి మీరు, ఆ భయం మనలో ఉందనుకోండి, ఆయన ఒక్కసారి చేసిన దానికి జీవితాంతం ఈ జీవితాన్ని ఆయన పాదాల దగ్గర పెట్టాలి. ఎవరి పాదాల దగ్గర? అదే ఆయనకు మనం ఇచ్చే అసలు సిసలైన కృతజ్ఞత. అదే కదా 103వ కీర్తనలో భక్తుడు అన్నాడు. చదివి ముగిద్దాం, తీయండి. ఇప్పుడు చదవండి ఆ కీర్తన, ఎంత బాగా మీకు అర్థమవుతుందో. 103వ కీర్తన, 103వ కీర్తన 1వ వచనం చూద్దాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఏది సన్నిధించేది? ఏది? ఏ ప్రాణంతో పనేటి? ప్రాణమంతా ఇవ్వాలి, అంత చేశాడు. నా మాట అర్థమైందా లేదా? ఒక పూట కాదు, 1 కేజీ కాదు, ఒక కొంత సొమ్ము కాదు, ప్రాణం ఎవరికి ఇవ్వాలి? అంత చేశాడు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు సమస్తమా. ఎందుకంటే ఆయన చేసిన మేలలో దేనిని